జై భారత్ మాతాకి. భారతీయులందరికీ కూడా చిన్న విన్నపం మిత్రులారా, గతంలో నేను ఎలక్షన్ల కంటే ముందు ఎన్నోసార్లు ఎన్నో వీడియోలు పెట్టాను. రాబోయే సమయంలో ఏం జరగబోతుందో మీ అందరికీ తెలియచేశాను. దేశం చాలా క్లిష్ట పరిస్థితులలో ఉంది, అప్పుల పాలై ఉంది. పాత అప్పులు తీర్చడానికే సరిపోదు సమయం. కానీ కొత్త ప్రభుత్వాలు వచ్చే ముందు మేము వస్తే సంవత్సరానికి మహిళలకి 1,00,000 రూపాయలు ఇస్తామని, నెలకి 8,000 రూపాయలు మరి మహిళల ఖాతాలో పడతాయని, నేనొస్తే రైతు బంధు గింతిస్తానని, నేనొస్తే మహాలక్ష్మి పథకాలు గిన్నిస్తానని, నేనొస్తే మీ రైతులకి కరెంటు మాఫీ చేస్తానని ఎన్నో ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేసి ప్రజల దగ్గర నుంచి ఓట్లు లాగారు, పార్టీ గెలిపించుకున్నారు. కానీ ఇప్పుడు చేయబోయేది అన్న మాటలు నిలబెట్టుకోవడం, అన్న వాగ్దానాలు అమలు చేయడం. అది వీళ్ళతో సాధ్యం కాదు. ఎందుకంటే బడ్జెట్ లేదు. బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ చేయాలంటే ఎక్కడి నుంచి డబ్బు రావాలి? ఎవరు ఇవ్వాలి? అది మన జేబుల నుంచే రావాలి. ఇప్పుడు అతి తొందరలో వీళ్ళ ఫస్ట్ కన్ను భూముల మీద పెడతారు. భూముల మీద పన్ను పెంచుతారు, రిజిస్టర్ ఛార్జీలు పెంచుతారు, దాని తర్వాత నిత్య అవసర వస్తువులు పెంచుతారు, ప్రతి ఒక్క వస్తువు మీద ట్యాక్సులు పెంచుతారు. అప్పుడు అందులో చేసిన కొన్ని వాగ్దానాలు మాత్రం అమలు చేస్తారు. అదంతా ఎవరి సొత్తు? మన సొత్తే. మన జేబుల నుంచే తీస్తారు, మన జేబులకే ఇస్తారు. కానీ జనాలకి ఇదంతా అర్థం కాదు. మాటలకి మోసపోతారు. అప్పుడు వాళ్ళు చెప్పిన మాటలకి నిజమని అనుకొని ఓట్లేసి గెలిపిస్తారు. 5 సంవత్సరాలు వాళ్ళు మన మీద ఇష్టం వచ్చినట్టుగా అరాచకాలు చేస్తారు. చూడండి మిత్రులారా, ఇదే రాజకీయం. జనాలు గొర్రెలు. ఎవరు చెప్పినా నమ్ముతారు, నిజం తెలుసుకోరు. ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు అర్థం చేసుకోకుండా చెప్పుడు మాటలకి మోసపోయి మైకములో పడి ఓట్లు వేసి 5 ఏళ్ళు బానిస బతుకుతారు. ఉంటున్నాను. జై హింద్.